హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు చరణ్ పరిమి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, లెజెండ్, లివింగ్ లెజెండ్. హీఈస్ ద గోట్ అంటారు అందరూ కూడా. విరాట్ కోహ్లీకి ఒక తెలుగు స్టార్ హీరో అంటే పిచ్చి అభిమానం అట. ఈ విషయం మనం ఎప్పుడన్నా విన్నామా? సో ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సహచరుడు విరాట్ కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడిన ఒక తెలుగు ఆటగాడు షేర్ చేసుకున్నారు. ఎలా అంటే, చిరు కైసహే అని విరాట్ కోహ్లీ అతన్ని పలకరించాడట. చిరు కైసహే అంటే చిరు ఎలా ఉన్నాడని కాదు. సో ముందు నువ్వెలా ఉన్నావని అయ్యుండొచ్చు. ఎందుకంటే అతన్ని చిరు అని పిలుస్తాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే చిరు అంటే ఆ క్రికెటర్‌కి అంత అభిమానం. ఆ విధంగా ఆ క్రికెటర్ తోటి విరాట్ కోహ్లీకి గూడా చిరంజీవి అంటే అంత అభిమానం ఏర్పడిందట. సో ఆ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ చిరంజీవిని ఎలా తలుచుకున్నాడు అనేది చూద్దాం. విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్‌లో గెలిచి ఆ టీమ్‌కి కెప్టెన్‌గా గూడా వహించి వచ్చిన వ్యక్తి. అయితే విరాట్ కోహ్లీ తోటి ఈ అండర్-19కి ముందు నుంచి కూడా అండర్-15, అండర్-16 ఈ టైం నుంచి కూడా ఆ కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడిన వాళ్ళు చాలామందున్నారు. ఆ చాలా మందిలో మన తెలుగు క్రికెటర్ రవితేజ. రవితేజ కూడా ఒకడనమాట. ఆ రోజుల్లో అతనికి మంచి పేరే ఉండేది. ఆంధ్ర క్రికెట్ టీమ్‌కి కూడా అతను ఆడాడు. సో మంచి పేరుంది. ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి వెళ్తాడని కూడా ఆ రోజుల్లో అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ వెళ్ళలేకపోయాడు. రవితేజ కావచ్చు, రాయుడు కావచ్చు, వీళ్ళందరికీ ఆ రోజుల్లో మంచి హోప్ ఉండేదనమాట. అయితే ఆయన మిస్ అయ్యాడు. కానీ రాయుడు లక్కీగా కొన్ని ఛాన్సెస్ అయితే పో వెళ్ళి అవకాశాలు చిక్కించుకోవడం జరిగింది. సో ఇలా ఉంటే ఈ రవితేజ అతను ఈ అండర్-15 ఈ టైంలో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి రూమ్ షేర్ చేసుకునేవాడనమాట. ఆ రూమ్‌లో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆహ్, రవితేజ అతను చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్. మంచి ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే టీవీలో ఆయన పాటలు గాని వస్తే వాటికి డాన్స్‌లేసి చిందులేసేంత ఫ్యాన్ అనమాట. సో ఇలా ఆయన వాళ్ళిద్దరూ ఆ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా టీవీలో చిరంజీవి పాటలు వచ్చినా గాని, లేదా వీళ్ళే చిరంజీవి పాటలు పెట్టుకొని మరి వీళ్ళు డాన్స్‌లేసేవాళ్ళంట. అట్లా విరాట్ కోహ్లీ కూడా చిరంజీవి పరిచయం అవ్వడము, అంటే ఒక హీరోగా ఆయన తెర మీద చూడడము, ఆ విధంగా చిరంజీవి పాటలకు కోహ్లీ కూడా అతనితో కలిసి డాన్స్‌లు వేయడం ఇయన్నీ జరిగాయన్నమాట. సో ఈ విధంగా విరాట్ కోహ్లీకి చిరంజీవి అంటే ఎవరు? ఏంటనేది బాగా తెలిసినట్టుంది. దాంతోటి ఆయన డాన్స్‌కి గూడా ఆయన ఫ్యాన్ అయిపోయాడన్నమాట. అయితే ఇదంతా గూడా ఒక మెమరీ. చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసెంట్‌గా రవితేజ విరాట్ కోహ్లీని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత అతని పలకరింపు అన్నమాట. విరాట్ కోహ్లీ పలకరింపు చిరు కైసే అని జెప్పేసి పలకరించాడు. అట్లా వీళ్ళిద్దరూ ఆ పేరుతోనే పిలుచుకుంటారనమాట. చిరు కైసే అన్నట్టుగా. సో అది తను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు. సో అది ఇప్పుడు బయటకొచ్చిందనమాట. ఫుల్‌గా వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ రవితేజ మాత్రం చాలా బ్యాడ్ లక్. అతను ఇండియన్ టీమ్‌కి ఆడలేకపోవడం నా బ్యాడ్ లక్ అని జెప్పేసి తను ట్వీట్‌లో గూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గొప్ప క్రికెటర్స్ ఎంతోమంది అతనితో కలిసి ఆడిన వాళ్ళంతా గూడా ఇండియా టీమ్‌లో ఆడారు. జడేజా కావచ్చు, అలాగే ఇషాంత్ శర్మ కావచ్చు, చాలామంది ఆడారనమాట. కానీ ఇతను మాత్రం మిస్ అయిపోయాడు. అండ్ ఇంకా ఛాన్స్ కూడా లేనట్టే. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి. కాకపోతే తెలుగు నుంచి ఇలాంటి క్రికెటర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి చాలామంది క్రికెటర్స్‌కి గూడా సినిమా వాళ్ళంటే ఎంతో ఇష్టం కదా! వాళ్ళు గూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుగు సినిమాలు కావచ్చు, అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు గాబట్టి, అభిమానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. గతంలో గూడా 'సచిన్ టెండూల్కర్‌కి' చిరంజీవి గారంటే ఎంతో ఇష్టమని జెప్పేసి మనకందరికీ తెలిసిందే. చిరంజీవి గారి ఇంట్లో లంచ్‌లకి కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్‌కి కూడా 'సచిన్ టెండూల్కర్' వచ్చేవారు. ఆ ఫోటోలు గూడా బాగా వైరల్ అయ్యాయి. సో ఈ విధంగా క్రికెటర్స్ అంటే ఇండస్ట్రీ సినిమా వాళ్ళకు ఇష్టపడుతుంటారు. సినిమా వాళ్ళంటే క్రికెటర్స్ ఇష్టపడుతుంటారు. ఇదంతా గూడా ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక కేవలం మన తెలుగు స్టార్‌లు చిరంజీవి గారే కాదు, నాగార్జున గారన్నా కూడా చాలా మంది క్రికెటర్స్‌కి అభిమానం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జున గారైతే క్రికెటర్స్ శ్రీకాంత్ ఉన్నారు గదా! సీనియర్ క్రికెటర్. 'కపిల్ దేవ్‌తో సహా కలిసి ఆడిన వ్యక్తి కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయనకి క్లాస్‌మేట్ అంట. ఇంజినీరింగ్ చదివేటప్పుడు వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్. వాళ్ళు 83 అనే సినిమా రిలీజ్ అప్పుడు గూడా శ్రీకాంత్ నాగార్జునని గెస్ట్‌గా పిలవడము, మేమిద్దరం క్లాస్‌మేట్స్ అని జెప్పేసి వాళ్ళ మెమోరీస్ గూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ మనకు తెలియని విషయాలన్నమాట. సో వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళందరూ కలిసి పెరగడమా, కలిసి చదువుకోవడమా ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే మనకు తెలిసేసరికి టైం చాలా ముందుకెళ్ళిపోయి ఉంటుందన్నమాట. సో అట్లా ఈ నాగార్జున గారు కావచ్చు, అలాగే ఇక వెంకటేష్ గారైతే చెప్పాల్సిన పని లేదు. సో ఆయనకి క్రికెట్‌కి ఎలాంటి అనుబంధం ఉందో, క్రికెటర్స్ ఎక్కడ టీమిండియా మ్యాచ్‌లు మనం హైదరాబాద్‌లో జరిగితే మాత్రం ఖచ్చితంగా హాజరయ్యే వ్యక్తి వెంకటేష్ గారు. టీమిండియా మొత్తాన్ని చీర్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నామనమాట. సో ఇట్లా క్రికెట్‌కి మన వాళ్ళకి చాలా అనుబంధం ఉంది. ఇక గతంలో అయితే క్రికెటర్స్ మన తెలుగు స్టార్స్ కలిసి క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడారు. సచిన్, గంగూలీ వీళ్ళందరూ, అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళంతా, వెంకటేష్ గారు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్‌గా, అంటే కొంతమంది క్రికెటర్లు ఈ టీమ్‌లో, కొంతమంది క్రికెటర్లు మన ఈ సినిమా స్టార్లు ఆ టీమ్‌లో, ఇట్లా విడిగా ఆడిన సందర్భాలు కూడా గతంలో చూసాం. అయితే కాలక్రమేణా మరి ఎందుకో ఇప్పుడైతే అలాంటివి ఏమీ జరగడం లేదు. ఇంతకుముందు చారిటీ ఓరియెంటెడ్‌గా ఇలాంటి క్రికెట్ గేమ్స్ గాని, స్పోర్ట్స్ గాని వీళ్ళు ఆడేవాళ్ళు. ఆడి ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బులతోటి ఏమైనా చారిటీ కార్యక్రమాలకు ఉపయోగించేవాళ్ళు. కానీ గత కొద్ది కాలంగా మరి ఎందుకనో ఇలాంటి వాతావరణం కనిపించట్లేదు. ఇలాంటిది వస్తే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కోహ్లీకి మన స్టార్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా 'రామ్ చరణ్' కూడా ఇప్పుడు కోహ్లీ బయోపిక్ తీస్తే 'రామ్ చరణ్' యాక్ట్ చేయాలని జెప్పేసి ఈ హిందీ నుంచి గూడా అనేక మంది చెప్పడం జరిగింది. 'రామ్ చరణ్' గూడా ఈ విషయం అడిగారు. మీరు
కోహ్లీ గారు బయోపిక్ మీరు చేస్తే బావుంటుంది. మీరు చేస్తారా? అంటే ఆయన కూడా చాలా హ్యాపీగా అగ్రీ చేశాడనమాట. యెస్ నేను చేస్తాను. కొంచెం